దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇక్కడి నుంచి సరిగ్గా 10 నామాల వరకు భండాసురుని యొక్క వధ గురించి ఉంటది. ఇక్కడ దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టిందని చెప్పాం మనం. మన 2వ నామంలో చిదగ్నికుండ సంభూతంలో నుంచి అమ్మవారు దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి అమ్మవారు చిదగ్నికుండలో నుంచి ఉద్భవించిందని చెప్పుకున్నాం కదా. అలా అమ్మవారు ఆ చిదగ్ని కుండంలో నుంచి సర్వలక్షణ శోభితగా, సర్వాభరణ భూషితగా, సర్వాయుధ సమన్వితగా, చతుర్బల సమన్వితగా అమ్మవారు ఆ చిదగ్ని కుండలో నుంచి ఉద్భవించారంట. అప్పుడు స్తూయమానాత్మ వైభవ, ఆత్మ వైభవం అనే దానికి నిఘంటువుల్లో అర్థం తనదైన, తన యొక్క, నిజ అని అర్థం ఉంటది. సంస్కృతంలో నిజ అంటే తన యొక్క, తనదైన అని అర్థం. అందుకే ఆత్మస్తుతుడు అంటే ఆత్మకు పుట్టినవాడు అని చెప్పకూడదు, అది తప్పు అర్థం అవుతుంది. ఆత్మజ, ఆత్మజుడు అంటే కుమార్తె, కుమారుడు అని అర్థం. అంటే ఎప్పుడైనా కూడా స్థూలమైన అర్థాలు వేరుంటాయి, సూక్ష్మమైన తత్వం వేరుంటది. భండాసురుడు అనే రాక్షసుని వధించడానికి అమ్మవారు వాడికన్నా కూడా 100 రెట్లు స్థూలమైన శరీరాన్ని అమ్మవారు ధరిస్తే ఆవిడ ఆత్మ వైభవాన్ని స్తుతించడానికి దేవర్షులు, మహర్షులు, దేవతలందరూ కూడా వచ్చి ఆవిడ ఆత్మ వైభవాన్ని